హలో లిజనర్స్, వెల్కమ్ టు ఉష్కప్తి తెలుగు పాడ్కాస్ట్. నా పేరు విజయపల్ల. చాలా గ్యాప్ వచ్చింది కదా, ఆల్మోస్ట్ 1.5 months అవుతుంది నేను పాడ్కాస్ట్ చేసి. చాలా బిజీగా ఉన్నాను. సమ్మర్ వచ్చింది కదా, అలానే ఐపీఎల్ అవుట్ అయ్యింది మధ్యలో. తర్వాత వెదర్ బాగుందని చాలా ట్రిప్స్ వేసుకుంటున్నాను ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో. అందుకని అసలు టైం దొరకట్లేదు. తర్వాత వర్క్లో కూడా చాలా బిజీగా ఉన్నాను. అది మెయిన్ రీజన్. ఎనీవే, ఇప్పుడు ఈ ఎపిసోడ్లో పర్టికులర్గా నేను లాస్ట్ 3 monthsలో ఏ మూవీస్ కవర్ చేశాను, అందులో మీరు చూడవలసింది ఏమైనా ఉంటే నేను సజెస్ట్ చేస్తుంటాను. ఇది నేను ఏప్రిల్లో కూడా రిలీజ్ చేశాను. ఫస్ట్ 3 months ఆఫ్ ఇయర్లో, అంటే జాన్, ఫెబ్, మార్చ్లో ఏం చూసానో నేను ఏప్రిల్లో రిలీజ్ చేశాను. సో ఇప్పుడు ఆ తర్వాత నుండి నేను చూసిన సినిమాలు, హాల్లోను ఇంట్లోనూ చూసిన సినిమాల్లో నేను ఇప్పుడు నా యొక్క రివ్యూ టైప్ అనుకోండి. ఓకే, సో ఏప్రిల్లో నేను చూసిన ఫస్ట్ ఫిలిం డంజన్స్ అండ్ డ్రాగన్స్, ఆనర్ అమాంగ్ థీవ్స్. సో ఇది ఒక ఇంగ్లీష్ మూవీ, చాలా బాగుంది. నేను హాల్లో చూశాను, నాకు చాలా నచ్చింది. నేను ట్రైలర్ చూసి వెళ్ళాక నాకు చూడాలనిపించింది. చాలా నచ్చింది నిజంగా. కాన్సెప్ట్ కానివ్వండి, వాళ్ళ డైలాగ్స్ కానివ్వండి, చాలా ఫన్ ఉంది మూవీలో. సో మిస్ అవ్వద్దు. ఇది ఓటీటీలో ఉంటుంది, ప్రైమ్లో ఉందనుకుంటాను. నాకు తెలిసి ఇండియాకి అయితే ప్రైమ్లో పే చేసి చూడాలో మరి డైరెక్ట్ కొన్ని తెలియదు. నేను ఇక్కడ హాల్లో అయితే చూశాను. ఆ తర్వాత చూసిన మూవీ అయితే రంగమార్తాండ. నిజంగా పెర్ఫార్మెన్స్ అయితే అందరూ బాగా చేశారు, చాలా బాగా చేశారు పెర్ఫార్మెన్స్. అని చెప్పాల్సిన పని లేదు. పెర్ఫార్మెన్స్ అంటే ప్రకాష్ రాజ్ బాగా చేశాడు, బ్రహ్మానందం బాగా చేశాడు, రమ్యకృష్ణ బాగా చేసింది. ఇది ఎవరు చెప్పకూడదు ఇంక, ఈ వాళ్ళు చేసిన పాత్రలు బట్టి కదా. బాగా చేయకపోతే చెప్పుకోవాలి, బాగా చేశారంటే చెప్పాల్సిన పని లేదు. అంత పెద్ద పెద్ద యాక్టర్లు వాళ్ళు. ఈ మూవీలో పర్టికులర్గా రీమేక్ ఎందుకు చేశారో నాకు అర్థం కాలేదు. అంత కాన్సెప్ట్ ఏముంది, కొత్తగా రీమేక్ చేయాల్సిన పని ఏముంది అని నాకైతే అనిపించలేదు. క్లైమాక్స్ అయితే ఏదో ఫ్రెండే ఇలా చేశాడా అనిపించేలా ఏదో ట్రై చేశారు, కానీ ఓవరాల్గా రీమేక్ చేయాల్సిన స్టఫ్ అయితే కాదు. మీకు బాగా టైం ఉంటే అసలు ఏమీ లేదు చూడడానికి అంటే రంగమార్తాండ మీరున్న మూడ్ బట్టి ట్రై చేయొచ్చు. ఆ తర్వాత నేను చూసింది గ్యాస్ లైట్. ఇది హాట్స్టార్లో ఉంది. సారా అలీ ఖాన్ మూవీ. చాలా బాగా, తను బాగా చేసింది. ఎందుకంటే ఇప్పుడు నేను సారా అలీ ఖాన్ బాగా చేసింది చెప్పాలంటే చెప్పాలి, ఎందుకంటే ఆమె ఇప్పటి వరకు ప్రూవ్ చేసుకోలేదు కాబట్టి అక్కడ. అందుకని ఫస్ట్ 30 minutes చాలా స్లోగా ఉంటుంది, కానీ నెమ్మదిగా పికప్ అవుతుంది. కొంచెం ప్రెడిక్టబుల్ అయిపోతుంది. కొంచెం పేషెన్స్ అండ్ టైం కావాలి. అది మనం పోస్టర్ చూస్తూనే అర్థమవుతుంది, ఇది కొంచెం నార్మల్ సినిమా కాదు, కొంచెం ఏదో ట్రై చేశారని. ఆ తర్వాత ద లాస్ట్ కింగ్డమ్, 7 kings must die. ఇది యాక్చువల్గా మీరు సిరీస్, ద లాస్ట్ కింగ్డమ్ సిరీస్ కనుక ఫాలో అవ్వకపోతే ఇది అవాయిడ్ చేయమని చెప్తాను. నెట్ఫ్లిక్స్లో ఉంది. ఆ సిరీస్ చూసిన వాళ్ళకి ఇది బాగుంటుంది. బట్ మూవీ వరకు అయితే ఇట్స్ ఓకే, ఏదో టైం పాస్ అనిపించింది. సిరీస్ ఇంకా బాగుంటుంది. ద నెక్స్ట్ వన్ ఈజ్ ఎమిగోస్. అసలు తెలుగు సినిమాకి టైటిల్ రాంగ్. ఆ బిపిన్ క్యారెక్టర్కి ఆ స్లో మోషన్లో డైలాగ్స్, వాకింగ్, ఫైట్స్, ఇదంతా టూ మచ్ ల్యాగ్ అయిపోయింది మొత్తం స్టోరీకి. స్టోరీ ఓకే, స్క్రీన్ ప్లే కూడా బాగానే ఉంది, ఎడిటింగ్ అయితే బాగాలేదు. ఆ బిపిన్ క్యారెక్టర్ హైలైట్ అవుతుంది అనుకుని మొత్తం ఇదంతా ట్రై చేశారు, కానీ చాలా ల్యాగ్ యాడ్ అయింది దానివల్ల. అండ్ అదే ఈ సినిమాకి మేజర్ డిసడ్వాంటేజ్ అయింది. సాంగ్స్ కూడా చాలా బ్యాడ్. ప్లీక్ క్లైమాక్స్ అని చెప్పి షార్ట్ ఉంటుంది అక్కడే క్లైమాక్స్ ప్లాన్ చేసి ఉంటే ఇంకా బాగుండేది. ఆ లాస్ట్ 20 minutes చాలా డ్రాగ్ అయిపోయింది. మంచి కాన్సెప్టే, కానీ చాలా బ్యాడ్ అయిపోయింది. ఓటీటీలో మీరు ఆల్రెడీ టైం ఏం లేకపోతే చూడాలనుకుంటే చూడండి. హాల్లో చూసిన వాళ్ళకి ఐఎమ్ వెరీ సారీ, మీరు ఎంత టార్చర్ భరించాల్సి వచ్చింది హాల్లో. ఆ తర్వాత షజామ్ ఫ్యూరీ ఆఫ్ ద గాడ్స్. ఇది ఒక సిల్లీ ప్లాట్. మీరు, నాకు తెలీదు సూపర్ హీరోస్ ఫాలో అవుతారో లేదో, కానీ చాలా సిల్లీ ప్లాట్. కానీ ఈ మధ్యన ఇంగ్లీష్ మూవీస్ కూడా మనకి more than 2 hours వస్తున్నాయి కదా. ఇది లక్కీగా దానికన్నా తక్కువే, 2 hours కన్నా. విఎఫ్ఎక్స్ వర్క్ అయితే చాలా బాగుంది. ఆబ్వియస్గా మార్వెల్, డీసీలో విఎఫ్ఎక్స్ గురించి మనం మాట్లాడాల్సిన పని లేదు, కానీ బాగాలేదు ఓవరాల్గా చెప్పాలంటే. సినిమా అయితే ఏదో తీయాలి, ఏదో ఒక హీరో ఉన్నాడు, వాడికి కాన్సెప్ట్ పెట్టారు కాబట్టి తీశారు కాబట్టి చూస్తున్నారు, కానీ పెద్ద ఏం లేదు. మీరు పని మానుకొని చూడాల్సిన పని అయితే లేదు. ఆ తర్వాత ప్లేన్ అని చెప్పి మూవీ ఉంది. ఐ థింక్ ఇది ప్రైమ్లో ఉంది. ప్లేన్ చాలా బాగుంది, మీరు చూడండి మీకు టైం దొరికినప్పుడు. ప్లాట్ అండ్ స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంది. ఆ తర్వాత నాని దసరా. సో నాని దసరా మీలో అందరూ చాలామంది చూస్తుండొచ్చు, బట్ నా ఒపీనియన్ అయితే పెర్ఫార్మెన్సెస్ వైస్ అందరూ బాగా చేశారు. ఇంకా సెకండ్ హాఫ్ వచ్చేసరికి చాలా ప్రెడిక్టబుల్ సీన్స్, అంటే దీని తర్వాత ఇదే అవుతుంది అని నేను చెప్పాల్సిన పని లేదు. అప్పుడే 10th పాస్ అయిన వాడు కూడా చెప్పేస్తాడు ఇది ఇలాగే అవుతుంది నెక్స్ట్ అనేది. సో స్టోరీలో చాలా ఇంప్రూవ్మెంట్స్ చేయొచ్చు, కానీ ఎందుకో చేయలేదు. ఎమోషన్ అయితే అక్కడక్కడ హ్యాండిల్ చేస్తారు, ఓవరాల్గా అయితే కూడా వీక్. కానీ మ్యూజిక్ బాగుంది, డైరెక్షన్ కూడా బాగుంది. స్టోరీ ఓకే, స్క్రీన్ ప్లే అంత లేదు అని చెప్తున్నానంటే డైరెక్టర్ బాగా చేశాడని అర్థం. అక్కడ బ్లడ్ పెట్టాడు డైరెక్టర్.
ఎలా చూపించాలి, కొత్తగా చూపించాలి స్క్రీన్ మీద అని. కానీ ఓవరాల్గా స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే అయితే ప్రిటీ యావరేజ్. నాకు అవేమీ హాల్లో చూసేసి హాల్లో 100 crores 200 crores వచ్చే సినిమా కాదనిపించింది ఓవరాల్గా. కానీ ఎక్కువ డబ్బులే చేసుకుంది, విచ్ ఇస్ వెరీ గుడ్ ఫర్ దెమ్. బట్ ఓవరాల్గా అంత చెయ్యక్కర్లేదు అనేటైతే అనిపించింది. తర్వాత పాటుతల అని ప్రైమ్లో ఈ సింబు మూవీ ఒకటి స్టార్ట్ చేశాను నేను. ఇది స్టార్ట్ చేసిన 45 minutesకి సింబు రాలేదు. ఆ గుణ క్యారెక్టర్ ఎవడో తెలియదు, వాడిని హైలైట్ చేసుకుంటూ కూర్చుంటున్నారు. వాడికే ఎక్కువ ఫైట్లు, వాడికే హీరో కన్నా ఎక్కువ బిల్డప్లు. ఆ సాంగ్స్ అయితే వరస్ట్, ఆ లిరిక్స్ అయితే ఇంకా బాబోయ్ దూది పెట్టుకోవాలి మించింది కాసేపు అయ్యాక. నేను సినిమా కంప్లీట్ చేయలేకపోయాను. బట్ ఓవరాల్గా ట్రై చేశాను కంప్లీట్ చేయడానికి. వన్ ఆఫ్ ద వర్స్ట్ మూవీస్, లైట్ తీసుకోండి. ఆ తర్వాత రావణాసురలో రవితేజని సరిగ్గా హ్యాండిల్ చేయకపోతే మూవీలు ఇలాగే పోతాయనే దానికి ఒక ఎగ్జాంపుల్. బేసిక్గా చాలా ఓవర్లోడ్ అయిపోయింది పైత్యం. స్టార్టింగ్లో ఫరీదా అబ్దుల్లాతో జరిగిన సీన్ కానీ అవన్నీ. ఒక్క స్వామిరార తప్ప ఈ డైరెక్టర్ సుధీర్ వర్మ ఏ సినిమా కూడా అంత బాగా చేయలేకపోయాడు. అన్నీ కూడా హాఫ్ బేక్డ్ స్క్రిప్ట్స్తో ముందుకు వెళ్ళాడు అతను. మెయిన్గా స్క్రీన్ ప్లే అండ్ ఎడిటింగ్ చాలా బ్యాడ్. అది చూసుకోవాల్సిన డైరెక్టరే. ఎప్పుడైనా సరే స్క్రీన్ ప్లే కానీ ఎడిటింగ్ కానీ బాగాలేకపోతే, ఎందుకంటే డైరెక్టర్ చాలా ఇంపార్టెంట్ ఎడిటింగ్ విషయంలో. డైరెక్టర్ చెప్పాలి, నాకు ఈ సీను నువ్వు కట్ చేయకూడదు, ఇది నాకు ఎక్కడ కావాలి. ఆ స్క్రీన్ ప్లే ఈ సీన్ తర్వాత ఈ సీన్ రావాలి. ఇదంతా డైరెక్టర్ చూసుకోవాల్సింది. నేను తీసాను సినిమా, నువ్వు వెళ్ళి ఇప్పుడు ఎడిట్ చేసాయంటే ఎడిటర్ ఏమీ నీతో పాటు స్క్రిప్ట్ రాయలేదు, నీతో పాటు డైలాగ్ రాయలేదు, నీతో పాటు స్క్రీన్ ప్లే రాయలేదు. సో నీకు తెలుసు అదే డైరెక్టర్ ఎక్కడెక్కడ ఏం కావాలని. సో ఆ విషయంలో ఓవరాల్గా డైరెక్టర్ అయితే ఫెయిల్ అయ్యాడు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బ్యాడ్. అసలు ఈ సినిమా ఆడిందో లేదో కూడా తెలియదు, కానీ వేస్ట్, మీరు చూడాల్సిన పని కూడా లేదు. కాకపోతే ఏమీ లేదు చూడడానికి నాకు. ఇప్పుడు ఇది చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు. ఒక పాప్కార్న్ కానీ లేకపోతే వేరే ఫోన్లో గేమ్ ఆడుకుంటూ సినిమాని మీరు చూస్తూ వింటూ చేయొచ్చు. ఆ తర్వాత వెబ్ సిరీస్ ఒకటి చూశాను, విచ్ ఇస్ సేవ్ ద టైగర్స్. డిస్నీ హాట్స్టార్లో ఉంది. ఫస్ట్ టైం నాకు తెలిసి డిస్నీ హాట్స్టార్ ఈ క్యాస్టింగ్ కూడా బాగా పెట్టారు. క్యాస్టింగ్లో ఎప్పుడు హాట్స్టార్ చాలా బ్యాడ్, ఎవరెవరినో పెడతారు థర్డ్ పార్టీ వెండర్ లాగా ఎవరినో తీసుకొచ్చి యాక్టింగ్ అప్పుడప్పుడు నేర్చుకుని మళ్ళీ తీసుకొచ్చి పెడతాడు. సో ఇందులో అయితే కాన్సెప్ట్ బాగుంది, డైలాగ్స్ బాగుంది, క్యాస్టింగ్ కూడా యాప్ట్గా అనిపించింది. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ సీజన్. నేను యూజువల్గా ఒక ఇంగ్లీష్ సిరీస్ ఫాలో అవుతాను. నాకు తెలిసి మీలో 99% మంది ఆ సిరీస్ని ఇప్పుడు వరకు వినుండరు ఆర్ ఫాలో అయ్యి ఉండరు. దాని పేరే ఏ మిలియన్ లిటిల్ థింగ్స్. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్యామిలీ డ్రామాస్ నా వరకు అయితే. దాని స్టోరీ ఇలా ఉంటుంది, ఒక నలుగురు ఫ్రెండ్స్ మధ్యన వాళ్ళ ఫ్యామిలీస్ మధ్యన జరిగే స్టోరీ ఇది. బాస్టన్ బేస్డ్ స్టోరీ. ఫ్రెండ్స్లో ఒక ఫ్రెండ్ సూసైడ్ చేసుకుంటాడు. దట్స్ హౌ స్టోరీ స్టార్ట్స్. మొత్తం సీజన్ అంతా అలా స్టార్ట్ అవుతుంది సీజన్ 1లో. ఆ సూసైడ్ ఎందుకు చేసుకుంటాడు ఏంటి అనేది మిగిలిన వాళ్ళు సాల్వ్ చేయడానికి ట్రై చేస్తారు, ఫ్యామిలీ అందరూ కలిసి ఓవరాల్గా. బట్ సొల్యూషన్ దొరుకుతూ ఉంటుంది, దాంతో ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతుంటాయి. నలుగురు ఫ్రెండ్స్ ఫ్లాష్ బ్యాక్ వెళ్తూ ఉంటారు, ముందుకు తీసుకొస్తుంటారు. బాగుంటుంది. వాళ్ళ ఫ్యామిలీస్ ఎలా ఎఫెక్ట్ అయ్యాయి అనేది బాగా చూపించారు మొత్తం సీజన్ అంతా. మొన్న రీసెంట్గానే అది మొత్తం అయిపోయింది, 5 seasons మొత్తం ఫినాలే కూడా అయిపోయింది. మీరు అది చూడొచ్చు. అది నాకు తెలీదు ఇండియాలో ఏ సబ్స్క్రిప్షన్లో ఉంటుందో నాకు తెలీదు, బట్ మీరు డౌన్లోడ్ గట్రా చేసుకుంటే డెఫినెట్గా టొరెంట్స్లో అయితే ఉంటుంది. యూఎస్లో అయితే సిబిసిలో ఇది ఉంది, అండ్ హులులో ఉందనుకుంటా ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. ఏ మిలియన్ లిటిల్ థింగ్స్, అది పర్టికులర్ సిరీస్ పేరు. నెక్స్ట్ నేను చూసిన మూవీ ఏమో ఎయిర్ మూవీ ప్రైమ్లో ఉంది. ఇది నైకీ షూని అసలు మైకిల్ జార్డన్కి ఎలాగా బ్రాండింగ్ ఇచ్చారనేది మూవీ మేజర్ పాయింట్. బాస్కెట్బాల్లో కాన్వర్స్ ఆల్రెడీ ఉంది, ఎడిడాస్ ఆల్రెడీ ఉంది, కానీ నైకీ ఎలా పైకి వచ్చిందనేది మేజర్ స్టోరీ. అసలు అద్భుతంగా తీశాడు బెన్ అఫ్లెక్. మూవీ క్యాస్టింగ్ అయితే కానీ, పెర్ఫార్మెన్సెస్ అయితే కానీ, మనం ఎలా అయితే ప్రకాష్ రాజ్ గురించి, బ్రహ్మానందం గురించి చెప్పుకోకూడదు, అలాగే మనం మ్యాట్ డేమన్ గురించి, బెన్ అఫ్లెక్ గురించి, వాళ్ళ గురించి చెప్పుకోక్కర్లేదు, వాళ్ళ పెర్ఫార్మెన్స్ గురించి అంత బాగా చేస్తారు. సో మూవీ కూడా చాలా బాగుంది. ఆ తర్వాత నేను చూసిన ఒక దిక్కుమాలిన సినిమా ఫలానా అబ్బాయి. అసలు ఈ సినిమా ఎందుకు తీసారో తెలియదు. అసలు అవసరాలకి అవసరమా అనిపించింది ఈ మూవీ. వన్ ఆఫ్ ద వర్స్ట్ మూవీస్ నాకు ఈ ఇయర్లో. అసలు నచ్చలేదు. కొంతమంది నచ్చిన వాళ్ళు గురించి ట్విట్టర్లో పోస్ట్ చేశారు, చూశాను నేను, బట్ నేను అస్సలు కనెక్ట్ అవ్వలేదు మూవీకి. ఆ తర్వాత శాకుంతలం గుణా గారి గుణపం. ఎందుకంటే ఎంత కక్ష ఉంటే అసలు ఈ సినిమా మన మీదకి వదులుతారు అనిపించిన సినిమా చూసాక. ఆ హీరో ఏంటో అసలు సమంత
నాకు పెద్దగా అసలు ముందు నుంచే ఇది లేదండి, బాగా చేస్తుంది బాగా చేయదు అనే పక్కన పెడితే ఈ మూవీలో సింగిల్ ఎక్స్ప్రెషన్, ఒకటే ఎక్స్ప్రెషన్ స్టార్ట్ టు ఎండ్ అలా ఫేస్ పెట్టి ఎవరి కోసం వెయిట్ చేస్తున్నట్టు చూడడం, అదే ఎక్స్ప్రెషన్ నేను చెప్పినట్టున్నాడు డైరెక్టర్, ఇంకా అదే ఫాలో అయిపోయింది ఆమె. అసలు చిన్న పిసరు కూడా ఎక్కడ అసలు ఈ మూవీ ఇక్కడ బాగుందిరా అని అనిపించలేదు. స్టోరీ వైజ్ ఇంకా డెప్త్ పెట్టచ్చు. గ్రాఫిక్స్ అయితే వర్స్ట్ గ్రాఫిక్స్, ఇంత డబ్బు ఖర్చు పెట్టినా సరే ఒక మంచి విఎఫ్ఎక్స్ టీమ్ని పెట్టుకోకపోతే ఇలాంటి సినిమాకి ఎంత వర్స్ట్. అసలు నాకు బాధ ఎక్కడ ఏం చేస్తుందంటే ఈ డబ్బులంతా ఖర్చు పెట్టేసి ఇలాంటి సినిమాని తీస్తారేంటి, అది తీస్తున్నప్పుడే తెలిసిపోతుంది యాక్ట్ చేసే వాళ్ళకి, ప్రొడ్యూస్ చేసే వాళ్ళకి. వాళ్ళైనా ఇక్కడితో ఆపేస్తే మిగిలిన 20 కోట్లైనా కాపాడుకోవచ్చు కదా. ఇప్పుడు నువ్వు 50 కోట్లు పెట్టి సినిమా తీస్తున్నావు, నీకు 30 కోట్లకి సినిమా పోతుందని తెలిసినప్పుడు అయితే దాన్ని ఓటీటీకి ఇచ్చేసి ఎంతో కొంత చేసుకోవాలి, లేకపోతే అసలు 20 ఆపేసి మొత్తం సినిమా పోయింది 30 కోట్లని ఊరుకోవాలి, లేకపోతే ఇంకొక 20 కోట్లు పెడతాను నువ్వు దాని మీద. ఇది స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లో ఉంది, అలా యావరేజ్ చేసుకుంటూ వెళ్ళి మొత్తం చివరికి 0 అయిపోవడం. సో నాకు అదైతే వరస్ట్గా అనిపించింది మూవీ అయితే. గ్రాఫిక్స్ అయితే కానివ్వండి, ఆ స్టూడియో గ్రాఫిక్స్, డైలాగ్స్, ఆ సాంగ్స్, యాక్టింగ్ ఏది కూడా సింక్ కాలేదు. చాలా బాధ అనిపించింది నాకు. అంత డబ్బు పెట్టి సినిమా తీశారు, అసలు వీళ్ళు ఇంత ఎఫర్ట్ అసలు అది కూడా లేదా. ఐ టోటల్లీ బ్లేమ్ గుణశేఖర్ ఫర్ దిస్. ఎందుకంటే డైరెక్టరే కనుక పట్టుబడితే ఎలాంటి సినిమా వస్తుందో మనకు రాజమౌళి చూపిస్తున్నాడు. డబ్బు పెట్టిన వాళ్ళు ఉన్నారు, కానీ గుణశేఖర్ మీద నమ్మకంతో ఇంత డబ్బు పెట్టిన తర్వాత గుణకి ఆ మాత్రం తెలియదు ఏంటి ఇలాంటిది మూవీ తీస్తున్నాను నేను అనేది. సో నాకు చాలా కోపం వచ్చింది మూవీ చూసాక. నెక్స్ట్ నేను చూసిన మూవీ సిసు ఈజ్ ఇన్ ఇంగ్లీష్ మూవీ. జాన్ విక్ మూవీ ఎవరైతే తయారు చేశారో, తీశారో ఆ పర్టికులర్ స్టూడియో నుంచి వచ్చింది సిసు. మీకు యాక్షన్ సినిమాస్ నచ్చితే ఇది కూడా నచ్చుతుంది. చాలా తక్కువ డైలాగ్స్ ఓవరాల్గా. ఫిల్మ్ షూటింగ్, ఆ కెమెరా టెక్నిక్ కానీ, ఆ స్క్రీన్ ప్లే కానీ అది నచ్చింది బాగా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. చూడడానికి చాలా అన్రియల్ అనిపిస్తుంది, ఎందుకంటే ఒకడిని చంపడానికి 100 మంది వస్తుంటారు, వీడికి ఒక్క బుల్లెట్ తగలదు మధ్యలో వరకు. ఆ తర్వాత ఎన్నో దెబ్బలు తగిలినా, ఉరేసేసినా, ఎలా వేసినా వీడు మాత్రం తిరిగి వస్తూనే ఉంటాడు. అందుకని టైటిల్ తగ్గట్టు బేసిక్గా ఆ టైటిల్ మనకి ట్రైలర్లో చూపించినట్టు వాట్ టు ఎక్స్పెక్ట్ అనేది మనకి అక్కడ తెలిసిపోయింది ట్రైలర్లోనే. వీడు చావడు, వీడు పెద్ద స్టబన్ ఫెలో అని. అది మనకి మూవీ చూసినంతసేపు తెలుస్తుంది. అండ్ ఇట్స్ రియలీ గుడ్. డెఫినెట్గా ఒకసారి అయితే చూడొచ్చు మీకు ఛాన్స్ ఉండి టైం ఉంటే కనుక. సో ట్రై ఇట్. ఆ తర్వాత నేను హాల్లో చూసిన నెక్స్ట్ మూవీ ద కేరళ స్టోరీ. ఇందులో ఎంత నిజముందో తెలియదు, కానీ చాలా బోల్డ్గా, రస్టిక్గా చూపించేశారు డైరెక్టర్. డైలాగ్స్లో అయితే కూడా ఫిల్టర్ లేదు. కొన్ని సీన్స్లో అయితే ఫ్యామిలీ ఆడియన్స్ వాకౌట్ అయిపోవాలి, కానీ ఇండియాలో 200+ crores చేసేస్తుంది. మీరు కూడా మీ ఫ్యామిలీతో అయితే డెఫినెట్గా చూడకండి. మీకు ఇలాంటి బోల్డ్ అండ్ రస్టిక్గా ఉండే మూవీ సిస్టమ్ అయితే మీరు ఒకరు చూసుకోండి హాయిగా. అవార్డ్స్ అయితే తెలియదు, కానీ యాక్టింగ్ వరకు అందరూ బాగా చేశారు. అంటే వీళ్ళు ఇలాగే ఉంటారా, ఇలాగే చేస్తారా అనేది. ఆ తర్వాత నేను ప్రైమ్లో చూసిన ఒక సిరీసు ద హార్డ్. చాలా బాగుంది. నాకు బేసిక్గా థ్రిల్లర్స్ ఇష్టం కాబట్టి డైరెక్షను, జానర్ అంతా కూడా నాకు నచ్చింది ఈ పర్టికులర్ సిరీస్లో. క్రైమ్ థ్రిల్లర్ కాబట్టి బాగుంది. వెయిటింగ్ ఫర్ సీజన్ 2. దీంట్లో కొన్ని కాన్సెప్ట్స్ బాగా చూపించాడు. నాకు డైరెక్షన్ బాగా నచ్చింది. కొన్ని ఎక్కడ డెప్త్కి వెళ్ళాలో అక్కడ డెప్త్కి వెళ్ళాడు, ఎక్కడ కట్ చేయాలో అక్కడ కట్ చేశాడు. ఒక డైరెక్టర్కి కావాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అదే. నువ్వు ఏం చూపించాలో అది చూపించాలి, ఏం చూపించకూడదో అది అలా చూపించకూడదు. అది ఇందులో నాకు బాగా కనిపించింది. ఈ పాయింట్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఇన్ కేసు మీరు ఎప్పుడైనా సినిమా తీద్దాం అనుకున్నా, ఏమైనా వీడియో తీద్దాం అనుకున్నా, మనం ఏం చూపిద్దాం అనుకుంటున్నారో అదే ఇంపార్టెంట్. మనకి అక్కర్లేనిది మీ మైండ్లో పెట్టుకోండి. దాన్ని వేరే విధంగా ప్రజెంట్ చేస్తే జనాలు నచ్చుతుందేమో ఆలోచించుకొని అలా మూవీ తీసుకోండి, అంతే. నెక్స్ట్ నేను చూసిన మూవీ బేడియా. చాలా వెయిట్ చేశాను ఈ మూవీ కోసం. హాల్లో చూద్దాం అనుకుంటే నాకు అసలు చెప్పాను కదా లాస్ట్ ఇయర్ అంతకంత ఒంట్లో బాగోలేదని. సో మూవీకి వెళ్దాం అనుకున్న ఇక్కడ 2-3 వారాలకి ఎక్కువ ఆడదు. ఆ 2-3 వారాలు మనకు ఒంట్లో బాగోలేదు, ఇంకేం వెళ్తాం. సరే ఈ మూవీ కోసం వెయిట్ చేశాను. ఓటీటీలో ఎక్కడ రాలేదు ఏంటి అనుకున్న టైం కరెక్ట్గా ఓటీటీలో దింపేయడం. గ్రాఫిక్స్ అయితే మూవీలో అదిరిపోయింది. ఇందాక శాకుంతలం ఎంత తిట్టుకున్నాను నేను, ఈ మూవీ చూసినంతసేపు గ్రాఫిక్స్కి అంత పొగుడుకున్నాను నేను. ఏం తీసాడరా, ఏమవుతుందిరా, అసలు విఎఫ్ఎక్స్ ఏంట్రా అంత బాగుంది. నాకు అది చాలా నచ్చింది ఓవరాల్గా. నాకు బేడియా మీకు కాన్సెప్ట్ అర్థమే ఉంటుంది కదా మీకు, వేర్ వుల్ఫ్ అదంతాను. ఐఎమ్ వెరీ ఫ్యాసినేటెడ్. వేర్ వుల్ఫ్ అన్న, వ్యాంపైర్స్ అన్న అలాంటి కాన్సెప్ట్స్ మీద నాకు చాలా ఇష్టం. ఐ వుడ్ లైక్ టు రైట్ ఎ బిగ్ స్టోరీ అలాంటి కాన్సెప్ట్ మీద. బట్ ఆల్రెడీ ఉన్న స్టోరీస్ నేను బీట్ చేయగలనా అనే ఉండే స్టోరీని నేను రాస్తాను, లేకపోతే నేను రాయను. నేను చాలా మూవీస్, చాలా సిరీస్ చూశాను వేర్ వుల్ఫ్ అండ్ వ్యాంపైర్స్ మీద. వాటన్నిటికీ మించి నాకు ఒక థాట్ అయితే చిన్నది ఉంది. అది నేను పెద్ద చేయగలిగితే డెఫినెట్గా ఒక స్టోరీ అయితే రాస్తాను దాన్ని.
డెఫినెట్గా చూడండి, మీరు చూడని వాళ్ళు బేడియా నాకు నచ్చింది. బేడియా 2 కూడా ఉందని అంటున్నారు, లెట్స్ సీ. ఆ తర్వాత నేను లేట్గా చూసిన ఇంకో మూవీ సర్, ధనుష్ది. వాతి తమిళ్లో. వెంకీ అట్లూరి ప్రీవియస్ స్టోరీస్ అన్నిటినీ పక్కన పెట్టేసి అతని ముందు సినిమాలన్నీ ఒక రకంగానే ఉంటాయి. హీరో హీరోయిన్ ప్రేమించుకోవడం, వాళ్ళు వేరే ఊరు వెళ్ళడం, అక్కడ మళ్ళీ ప్రేమించుకోవడం, ఇంటర్వెల్లో బ్రేకప్, మళ్ళీ కలుసుకోవడం. ఇది అతని యాక్చువల్గా ముందు తీసిన 3 స్టోరీలు. ఇది కంప్లీట్లీ డిఫరెంట్. అంటే బాగుంది, కానీ హాల్లో చూస్తే మీకు అంత నచ్చింది నాకు తెలీదు. మీరు నాకు కమెంట్లో చెప్పండి, నాకు లేకపోతే పర్సనల్ మెసేజ్ పెట్టండి. ఇది కనుక విన్న తర్వాత మీరు హాల్లో కనుక చూసుంటే ఈ మూవీ మీకు నచ్చిందా, లేకపోతే నాకు ఓటీటీలో చూసినందుకు ఇది యావరేజ్ అనిపించిందా, ఐ డోంట్ నో. బట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే బాగుంది, కొన్ని సీన్స్లో డైలాగులు చాలా బాగున్నాయి. డెఫినెట్గా మీరు చూడొచ్చు. మీరు కనుక ఇప్పటిదాకా చూడకపోయి అరే నాకు నచ్చడు, ధనుష్ నచ్చడు, లేకపోతే హీరోయిన్ నచ్చదు, డైరెక్టర్ నచ్చదు అని చెప్పి మీరు ఆగిపోయి ఇన్నాళ్ళు చూడకుండా ఉంటో కనుక డెఫినెట్గా చూడండి, మీకు నచ్చుతుందేమో. ఆ తర్వాత నేను ఇంకొక సినిమా రీసెంట్గా చూసాను ZEE5లో, ఏక్ బందా కాఫీ హే. ఇది హిందీ మూవీ, రియల్ ఇన్సిడెంట్. ఒక స్వామీజీ ఒక పాపని అత్యాచారం చేస్తే ఏం జరిగిందనేది బేసిక్గా కేసు. ఆ కేసుని మనోజ్ బాజ్పేయి ఈజ్ అ లాయర్, అతను ఎలా సాల్వ్ చేస్తాడు అనేది కేసు. మీకు మనందరూ మళ్ళీ చెప్పుకోవాల్సిన పని లేదు, మనోజ్ బాజ్పేయి యాక్టింగ్ మీ పక్కన పెట్టేస్తాడు. ఆ తర్వాత ఈసీ మొత్తం ఇందులో ఉన్న వాళ్ళందరూ కూడా బాగా చేశారు. మనకి మనోజ్ బాజ్పేయి తప్పితే మిగిలిన వాళ్ళు ఎవరు కూడా పెద్దగా తెలీదు మొత్తం సినిమాలో. పెద్ద ప్రామినెంట్ యాక్టర్స్ కాదు, బట్ అయినప్పటికీ బాగా చేశారు. ఈ మూవీలో నాకు మేజర్గా నచ్చింది ఏంటంటే, అప్పటి వరకు చాలా థ్రిల్లింగ్గా అంటే సస్పెన్స్గా వెళ్తున్న మూవీ క్లైమాక్స్కి వచ్చేసరికి క్లోజింగ్ స్టేట్మెంట్ ఏమన్నా అడుగుతున్నప్పుడు అద్భుతమైన స్టేట్మెంట్ ఇస్తాడు మనోజ్ బాజ్పేయి. ఒక మెటఫర్ తీసుకొస్తాడు రామాయణంని దీనికి. మనందరికీ తెలుసు కదా రామాయణం గురించి. సో లాస్ట్లో మెటఫర్లో ఏం చెప్తాడంటే, క్లోజింగ్ స్టేట్మెంట్లో రావణాసుడు ఇంత పాపం చేశాడు కదా, పాపం చేసిన తర్వాత ఎంతో ప్రార్థించుకుంటాడు శివుడు భక్తుడు కదా, అంత తెలివైనవాడు, అంత బుద్ధిమంతుడు రావణాసుడు ఇలా చేయడానికి వెనక కారణం ఏంటి, పోనీ చేశాడు క్షమించవచ్చు కదా, ఇంతలా ప్రాధాయపడుతున్నాడు అని చెప్పి పార్వతి శివుడిని అడుగుతుంది. బేసిక్గా ఇది మనోజ్ బాజ్పేయి చెప్తున్న స్టోరీ. పార్వతి శివుడిని అడుగుతుంది, మీ శిష్యుడే కదా, మీ కిందన ఎంతో పూజలు గట్రా చేశాడు కదా, మరి అతన్ని ఇంత బాధ పెడుతున్నారు ఎందుకు, అతను చేసిన చిన్న పాపమే కదా, చాలామంది పాపాలు చేస్తున్నారు కదా, వాళ్ళ పాపాల ప్రాయశ్చిత్తం ఉంది కదా, మరి మీరు ఎందుకు ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో ఎందుకు మీరు మౌనంగా ఉంటున్నారు, అతనికి ఎందుకు సహాయం చేయట్లేదని పార్వతి శివుడిని అడుగుతుంది. అప్పుడు శివుడు ఓ మాట అన్నాడు, పాపాలు కొన్ని రకాలు ఉంటాయి, కొన్ని పాపాలు మనం ప్రాయశ్చిత్తం ఉంటుంది, కానీ ఈ రావణాసుడు చేసిన పాపం ఏంటంటే, అతను రావణాసుడిగా వెళ్ళి సీతను ఎత్తుకొచ్చుంటే క్షమించవచ్చు, కానీ ఒక సాధువు వేషం వేసుకుని వెళ్ళి ఎత్తుకు రావడం ఒక పాపం. అది రావణాసుడు తెలుసుకోవాల్సిన బాధ్యత రావణాసుడికి ఉంది. అది సాధువులందరినీ కూడా ఒక ముప్పులో పెట్టే పరిస్థితిని రావణాసుడు తీసుకొచ్చాడు, అందుకని రావణాసుడికి ఇక్కడ ప్రాయశ్చిత్తం లేదని శివుడు చెప్పాడు. ఆ మూవీ సబ్జెక్ట్కి ఈ పర్టికులర్ మెటాఫర్కి చాలా బాగుంటుంది, అంటే కనెక్షన్ ఏదైతే ఉందో చాలా బాగుంటుంది. ఇది క్లోజింగ్ స్టేట్మెంట్ చెప్తాడు అద్భుతమైన యాక్టింగ్ తోటే. డెఫినెట్గా మీరు ఈ మూవీ చూడకపోయినా డెఫినెట్గా చూడండి, ఏక్ బందా కాఫీ హే. ఇది నెక్స్ట్ నేను చూసిన మూవీ ది ఫ్లాష్, ఇంగ్లీష్ మూవీ, హాల్లో చూశాను. పెద్దగా నచ్చలేదని చెప్పలేను, పెద్దగా నచ్చిందని చెప్పలేను. నాకు ఫ్లాష్ టీవీ సిరీస్ నేను చాలా ఫాలో అవుతాను. అందులో ఉన్న బ్యారీ యాలెన్ క్యారెక్టర్ చేసిన వాడే చేసుంటే మేబీ నాకు నచ్చేదేమో. నాకు ఈ కొత్త యాక్టర్ ఎవరైతే ఫ్లాష్లో చేశాడో నాకు అంత నచ్చలేదు. బట్ ఓవరాల్గా గ్రాఫిక్స్ అవన్నీ ఓకే, కానీ ఐ డోంట్ నో, ఐ మే నాట్ బీ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దిస్ ఫిలిం అగైన్. చూద్దాం. తర్వాత నేను చూసిన మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షో ఆదిపురుష్. ఆదిపురుష్ గురించి మనందరికీ తెలిసిందే, చాలామంది చాలా నెగిటివ్గా స్టార్టింగ్ నుంచి చెప్తున్నారు మూవీ గురించి. బట్ ఓవరాల్గా నేను అనుకున్న దానికన్నా పర్లేదు అనిపించిన మూవీ నాకు. ఎందుకంటే నేను చాలా నెగిటివ్ మైండ్తో వెళ్ళాను మూవీకి, ఇలా తీసాడు అలా తీసుంటాడు, గ్రాఫిక్స్ ఇలా ఉంటాయి అలా ఉంటాయని. బట్ డైరెక్టర్ చేసిన ఒక తప్పు ఏంటంటే, ఈ మూవీని రామాయణం అని చెప్పడం. ఇది రామాయణం కాదు, నార్మల్ మూవీ బేస్డ్ అపాన్ రామాయణంలో జరిగిన కొన్ని ఇన్సిడెంట్లు ఇందులో ఆధారంగా తీసుకుని మేము తీసాము అని ఉంటే కొంతవరకు జనాలు యాక్సెప్ట్ చేశారేమో. ఇది బేసిక్గా రామాయణం అని చెప్పేసి ఆదిపురుషుని పెట్టేసి తెలివిగా మళ్ళా జానకి, రాఘవుడు, లక్ష్మణుడు పేరే డిఫరెంట్. అసలు లక్ష్మణుని అలా ఎవరు పిలిచారో కూడా నాకు తెలియదు. బజరంగని పెట్టేసి ఆంజనేయుడిని, లంకకేమో లంకేషన్ పెట్టి
సో ఇలాగా పేర్లు మార్చుకున్నాడు, కానీ ఓవరాల్గా కాన్సెప్ట్ రామాయణమే కదా. అది డైరెక్టర్ ఎక్కడో మిస్లీడ్ చేయడానికి ట్రై చేసి ఫెయిల్ అయ్యాడు అనిపించింది. సబ్జెక్ట్ వైజ్గా వస్తే డైరెక్షన్ పరంగా కొన్ని సీన్స్ చాలా బాగా తీశాడు. ఆ ఇమాజినేషన్ ఏదైతే ఉందో, రావణ్కి పాములతో మసాజ్ చేయించుకోవడము, రావణ్ తలకాయ ఒకదాని మీద పెట్టడం తప్పులేదు, ఎందుకంటే తన ఇమాజినేషన్ అది. ఇప్పుడు రావణాసుడు 10 తలలు మనం చిన్నప్పుడు 5 ఇటు చూసామంటే అది అలా వాళ్ళు ఊహించుకున్నారు. బట్ ఇతను కొత్తగా ఇలా ఊహించి తీస్తున్నాడు ఓం రావుట్. సో ఆ విషయంలో ఆయన బాగా తీసిన, ఓవరాల్గా ఇంపాక్ట్ అయితే నెగిటివ్గానే ఉంది. కొన్ని సాంగ్స్ కూడా పెట్టలేదు సినిమాలో, 2 సాంగ్స్. అండ్ ఎమోషన్ క్యారీ అవుతున్న టైంలో ఒక సాంగ్ పెట్టాడు. ఏం చెప్పాలంటే అవంతా కొన్ని తప్పులు ఎడిటింగ్లో జరిగిపోతాయి. ఎడిటింగ్లో జరిగిన తప్పులు డైరెక్టర్ పట్టుకోవాలి. ఇప్పుడు డైరెక్టరే కనుక వదిలేస్తే మన మీదకి ఇగో ఇలాగే ఉంటుంది సినిమా రిజల్ట్. ఆ విషయంలో అక్కడ ఫెయిల్ అని అనిపించింది. ఆ తర్వాత ప్రభాస్ కూడా మిస్ఫిట్ అనిపించింది ఆ క్యాస్టింగ్లో. అంటే సౌత్ ఇండియన్ యాక్టర్గా తెలిసిన మొహాలు ఉండాలి సినిమాలో. ఒక్క ప్రభాస్ తప్పితే మన తెలుగు వాళ్ళకి ఇంకొకరు ఎవరైనా తెలుసా అంటే కీర్తి అని ఉంది అఫ్కోర్స్, కానీ ఇంకెవరు తెలీదు. వేరే క్యారెక్టర్లు, వేరే యాక్టర్లు ఎవరు వాళ్ళు బాగా చేసినా సరే మనకు తెలియని వాళ్ళు యాక్ట్ చేస్తుంటే ఎలా ఉంటుంది, పెద్దగా చేస్తున్నారులే అన్నట్టు ఉంటుంది. అలా కాదు, వాళ్ళకి అది అరే మనవాడు రా చేస్తున్నాడు రా అన్నట్టు అనిపించాలి. అది ఫెయిల్ అయింది ఆదిపురుష్ విషయంలో. ఇంకోటి నాకు ఏమనిపిస్తుందంటే ఈ మధ్యన ఈ డబ్బింగ్ సినిమాలతో ప్రాబ్లము, మంచిగా డైలాగ్స్ రాసేవాళ్ళు, లిరిక్స్ రాసేవాళ్ళు ఉన్నారు మన తెలుగులో డబ్బింగ్ సినిమాలకి. ఎప్పటి నుంచో డబ్బింగ్ సినిమాలు కొత్త ఏం కాదు మనకి, ఎప్పటి నుంచో ఉన్న డబ్బింగ్ సినిమాలు అన్నిటికీ కూడా సాంగ్స్ అని బాగా రాస్తారు. ఇప్పుడు ఈ హిందీ డబ్బింగ్ సినిమాలతో ప్రాబ్లం ఏమవుతుందంటే డైలాగ్స్ ఆర్ వెరీ వెరీ బ్యాడ్, సాంగ్ లిరిక్స్ కూడా చాలా చాలా బ్యాడ్. అట్లీస్ట్ ఆదిపురుష్కి సాంగ్స్ రామజోగయ్య శాస్త్రి గారిని అడిగి అది రాయించుకున్నారు. డైలాగ్స్ని ఎవరిని అడిగి రాయించారో తెలియదు, కానీ చాలా తప్పు చేశారు అనిపించింది. ఇంత డబ్బులు లైక్ 500-400 crores ఎంత ఖర్చు పెట్టి సినిమా తీశారు కదా, ₹1 కోటి ఇచ్చి వేరే మంచి డైలాగ్ రైటర్ని అసలు పర్చూర్ బ్రదర్స్ వాళ్ళని పెట్టుకున్న వాళ్ళు రాసేవారేమో మంచి డైలాగ్స్. ఈ మూవీకి అక్కడ బ్యాడ్ అయిపోయింది ఓవరాల్గా. ఐ ఫీల్ సాడ్. అసలు మంచి డైలాగ్ రైటర్ పెట్టుకోకుండా ఎలా ఉన్నారని. అది ప్రభాస్ తప్పు. ఓకే, ఇప్పుడు ఓం రావుట్ తప్పు అని నేను అన్నది. ఆ ప్రభాస్ షుడ్ నో ఎలా ఎవరు బాగా రాయగలరు, ఎవరు బాగా రాస్తారు తెలుగులో అది అని చెప్పేసి. నా డబ్బులు నాకు వస్తే కదా సైడ్ అయిపోదాం అని అనుకోకూడదు అలాంటి విషయాల్లో. సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అద్భుతం. అజయతులు అయితే కుమ్మేశారు, నాకు చాలా నచ్చింది. ఆ సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్కడైనా బ్యాడ్ అయి ఉంటే కనుక సినిమాకి ఇప్పుడు వచ్చిన కలెక్షన్ కూడా వచ్చి ఉండదు అంతే. తర్వాత నేను చూసిన మూవీ కస్టడీ, ప్రైమ్లో చూశాను. సాంగ్స్ రియల్లీ బ్యాడ్. ఇళయరాజాని ఎందుకు పెట్టారు నాకు తెలీదు. అంటే నీ సినిమా 90s స్టోరీ 80s స్టోరీ రన్ అయిన మాత్రం నువ్వు వెళ్ళి మ్యూటేటర్ని అదే టైంలో తీసుకొస్తే ఎలాగా? అతను ఉన్నారు కాబట్టి మీరు పెట్టేసుకున్నారు. అతను కనుక లేకపోయి ఉంటే ఎవరితో మంచి వాళ్ళతో కొట్టిస్తారు కదా. అంటే అతను మంచి అతను కాదని కాదు, బట్ అతను అవసరం లేదని చెప్తున్నాను. యూ ఆర్ డిస్టర్బింగ్ సమ్వన్స్ ప్రైవసీ అనిపిస్తుంది నాకు ఎవరైనా ఇళయరాజాని ఇప్పుడు ఇంకా పెట్టుకుంటూ ఉంటే మ్యూజిక్లో. అంటే అతను కేపబుల్ కాదని కాదు, హీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్. హూ యామ్ ఐ టు టాక్ అబౌట్ ఇళయరాజా. కానీ యూ షుడ్ నాట్ డిస్టర్బ్ హిస్ ప్రైవసీ అనిపిస్తుంది నాకు ఎందుకు. ఇప్పుడు కనుక మీరు ఇళయరాజాని హైర్ చేసుకుంటే లెట్ హిమ్ బీ అట్ ఈజ్ ఓన్ ప్లేస్ అండ్ పీస్. యావరేజ్ మూవీ. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా డల్. స్టోరీ ఓకే, కానీ 2 hours తీసిన స్టోరీ అయితే కాదు, ఏదో చిన్న పాయింట్ పెట్టుకుని మొత్తం లాగేశారు. ప్రేమ్ అనేది ఓవరాల్గా గెస్ట్ ఎపీరియన్సే. ఇంకేమీ చూడలేదు, ఇంకేం లేదు భయ్యా ఏం చూడాలి అంటే చూసుకోవచ్చు. హాల్లో చూసిన వాళ్ళకి మళ్ళీ నా సెల్యూట్. కొంచెం భరించాల్సిన సినిమా అనేది. ఆ తర్వాత ఆ కీర్తి శెట్టి అయిపోయిందంటే కదా సినిమా, నెక్స్ట్ ఏమీ లేవు పాప ఆమెకి రోల్స్ ఎక్కడ అని కూడాను. ఆ విషయం నేను ఆమె వచ్చినప్పుడే నా ఫ్రెండ్స్తో నేను చెప్పాను ఈమెకి ఎక్కువ రావని. అలాగే అయ్యింది. ఎనీవే, పొన్నియిన్ సెల్వన్ 2 ఈ మూవీ గురించి ఇంకో 10 నిమిషాలు మాట్లాడుకోవచ్చు. మాట్లాడను, డోంట్ వరీ, కానీ మాట్లాడుకోవచ్చు. ఎందుకు చెప్తానంటే ఈ పొన్నియిన్ సెల్వన్ 1 చూశాను నేను, మీరు చూసి ఉండొచ్చు ఆర్ చూడకపోయి ఉండొచ్చు. స్టోరీ వైజ్ చాలా డెప్త్ ఉన్న స్టోరీ. ఇప్పుడు ఇంత డెప్త్ ఉన్న స్టోరీని నువ్వు చాలా డీటెయిల్గా చెప్పాలి. ఫస్ట్ పార్ట్ కూడా ఏదైతే ప్రాబ్లం ఉందో సెకండ్ పార్ట్లో కూడా అదే ప్రాబ్లం కంటిన్యూ అయ్యింది. ఈ మూవీ గురించి ఏం చెప్పాలి అర్థం కావట్లేదు, అంత మైండ్ అంతా అదలో ఉంది. నిన్నే చూసాను నేను, 2 రోజులు పట్టింది కంప్లీట్ చేయడానికి. ఇంత స్టార్ క్యాస్ట్, ఇంత మంచి టెక్నీషియన్స్, మణిరత్నం లాంటి డైరెక్టరు, ఏఆర్ రెహమాన్ లాంటి మ్యూజిక్ డైరెక్టరు, దే కుంట్ ఈవెన్ గెట్ మీ ఒక్క గూస్ బంప్ సీన్ కూడా లేదు మొత్తం. ఇప్పుడు బుక్ రాసి ఉండొచ్చు, 1950s బుక్ రాసి ఉండొచ్చు, కానీ ఇప్పుడు 1950 రాసిన బుక్నే నేను ఇలాగే తీస్తానంటే ఎవరు చూస్తాడు? ఇప్పుడు జనాలకి ఏం కావాలి? ఆ పర్టికులర్ ఎలిమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లేదు సినిమాలో ఎక్కడాను.
ఇప్పుడు పొన్నియిన్ సెల్వన్ అని పెట్టాను టైటిల్, ఓకే అది బుక్ పేరు పొన్నియిన్ సెల్వన్, అవును. ఇప్పుడు పొన్నియిన్ సెల్వన్ క్యారెక్టరు మూవీకి ఇంపార్టెంటే, కానీ సినిమా అంతా అతని మీద రన్ అవ్వట్లేదు. సినిమాని రన్ చేస్తుంది ఎవరు? నందిని అనే క్యారెక్టర్. సినిమా నందిని అనే క్యారెక్టర్కి ఎలిమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎవరు? కరికాలకుడు. ఇప్పుడు కరికాలకుడికి నందినికి ఉన్న ఇంట్రెస్ట్ మీద నువ్వు సినిమాని అంతా బిల్డప్ చేసి పొన్నియిన్ సెల్వన్ని టైటిల్ పెట్టేసి పొన్నియిన్ సెల్వన్ని చంపడానికి 2-3 పంపించేసి ప్యారలల్గా ఇన్ని అవుతున్నప్పుడు పొన్నియిన్ సెల్వన్లో ఒక ఇంపార్టెన్స్ మనకి ఎక్కడా చెప్పలేదు స్టార్ట్ టు ఎండ్. ఓకే పొన్నియిన్ సెల్వన్ రెండో కొడుకు, అంతేగాని ఆ పొన్నియిన్ సెల్వన్ని కన్నా ముందు కరికాలకుడు అనేవాడు ఉన్నాడు, వాడికి నందిని అనే గర్ల్ ఫ్రెండ్ ఉంది, నందిని అనే గర్ల్ ఫ్రెండ్తో బ్రేకప్ అయ్యింది, బ్రేకప్ అయిన నందిని ఏమో వేరే చోటుకి వెళ్ళి వేరే పెదవెత్తు పలరాజుని పెళ్లి చేసుకుంది. ఇలాంటివి ఇంత సినిమా రన్ అవుతుంటున్న పొన్నియిన్ సెల్వన్ టైటిల్ పెట్టడంలో నాకు అతను పెద్ద నచ్చలేదు. ఫస్ట్ థింగ్, అవును బుక్ పేరు అదే అయితే నువ్వు ఇప్పుడు అదే తీయాలని ఏముంది, మార్చచ్చు కదా. బేస్డ్ ఆన్ దిస్ నవల్, ఆదిపురుష్ లాగే నువ్వు కూడా బేస్డ్ ఆన్ దిస్ నవల్, బేస్డ్ ఆన్ దిస్ అంటే ఎవడిని అడిగే క్వశ్చన్ లేదు. నీకు ఆ సినిమాటిక్ లిబర్టీ వస్తుంది. ఆ సినిమాటిక్ లిబర్టీ వచ్చిన వెంటనే నువ్వు కొన్ని రాసుకోవచ్చు కొత్త సీన్లు, కొత్త స్క్రీన్ పైన. అంతేకాని నేను బుక్కి మక్కి దింపుతాను 2 పార్ట్లలో అంటే ఇలాగే అవుతుంది సినిమా. పర్టికులర్గా నీకు నీ చుట్టూ ఉన్న 100 మందికి తప్పితే, సినిమా ఆ బుక్ చదివిన వాడికి తప్పితే ఇంకెవరికి ఇది నచ్చదు. ఇలా అదే అయ్యింది చివరికి. ఇంత డబ్బు, ఇంత శ్రమ, ఇంత కష్టం పెట్టిన తర్వాత నీకు ఆ రిజల్ట్ రాకపోతే నీకన్నా ఎక్కువ నేను ఫీల్ అయిపోతాను సినిమా వాళ్ళకి నన్ను. ఎందుకంటే నాకు తెలుసు ఆ కష్టం ఎంతలా ఉంటుందనేది. వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో నాకు తెలియదు, నాతో ఏం చెప్పారు కదా, మీతో కూడా చెప్పుకోరు. నాకు ఆ బాధ వచ్చేస్తుంది. ఏంటి వీళ్ళు ఇంత కష్టపడి తీస్తున్నారు, ఇంత కష్టపడి తీస్తున్న దాంట్లో కూడా ఈ మాత్రం కూడా తీసుకోరా కేరు అని. అది నాకు ఈ పొన్నియిన్ సెల్వన్లో కొట్టొచ్చినట్టు కనిపించింది. యాక్టింగ్ వైజ్ అందరూ బాగా చేశారు, పెద్ద పెద్ద యాక్టర్లు చేయరా అని కాదు, కానీ కాన్సెప్ట్ వైజే నాకు అది నచ్చలేదు. ఆ తర్వాత మీరు సినిమా చూసినట్టయితే నందిని వెళ్ళి కరికారుని చంపేస్తుంది. ఆ విషయం అక్కడ ఉన్న కార్తీక్ తెలుసు. కార్తీక్ చూసే బయటకు వస్తుంటే వెనకాల నుంచి శరత్ కుమార్ అతను కొడతాడు. కార్తీక్ ఆ విషయం ఎక్కడా ఎవరికి చెప్పడు. పట్టుకెళ్ళిపోతారు, కొట్టేస్తారు, అతన్ని చెరసాల్లో పెట్టేస్తారు, తీసుకొచ్చి అందరి ముందు పెడతారు. అప్పుడు కూడా నందిని చంపడం నేను వెళ్ళాననే మాట ఎక్కడా చెప్పడు, అతను చెప్పడు, ఇక్కడ ఈ శరత్ కుమారు చెప్పడు. అసలు వేరే వాళ్ళందరూ ఏమో అరుణ్ మౌళి చంపబోయాడు, పొన్నియిన్ సెల్వన్ చంపించాడు అంటూ అక్కడి నుంచి ప్యారలల్ ట్రాక్స్గా స్టోరీని తీసుకెళ్ళిపోవడం. అది 1950, 1940లో అతను ఎవరైతే బుక్ రాశారో, అఫ్కోర్స్ ఆ టైంలో మన తెలుగు సినిమాల్లో కూడా అలాగే జరిగినవి ఉన్నాయి, ఎందుకంటే కమ్యూనికేషన్ గ్యాప్. కానీ ఇప్పుడు చూస్తున్న జనాలకి ఇది 1800లోనూ 800లో 80లోనూ జరుగుతున్న మూవీ అయినా సరే, అరే నువ్వు మనిషివే కదా, నువ్వు చేసిన తప్పు, నువ్వు చూసింది ఒప్పు, అది చూసిన అవన్నీ చెప్పడానికి ఏంటి ప్రజల ముందు అని నీకు అనిపించదా? ఆ క్యారెక్టర్ని చూస్తే అదే జరిగింది నాకు సినిమా చూసినని చెప్పి. ఎందుకు రావి నువ్వు చెప్పట్లేదు, ఎందుకు నాను నోరెప్పి మాట్లాడట్లేదు అనిపించదు నాకు ఆ కార్తీ చెప్పినప్పుడు అలానో. ఇది డైరెక్టర్ ఫాల్ట్. ఇది నేను డైరెక్టర్ ఫాల్ట్ ఎందుకు అంటున్నానంటే, ఆబ్వియస్లీ క్యారెక్టర్ నువ్వు ఏదిస్తున్నావో క్యారెక్టర్ అదే చెప్తుంది. క్యారెక్టర్ వెళ్ళి సార్ ఎందుకు చెప్పకూడదు ఇది అంట కదా, ఇది డైరెక్టర్ చూసుకోవాల్సింది. మళ్ళీ చెప్తున్నాను కదా, బుక్లో ఉన్నట్టు దింపితే ఇదే ప్రాబ్లం. నువ్వు సినిమాని, కథని తీసుకుని దాన్ని అడాప్ట్ చేసుకోవాలి. ఇప్పుడు జనాలకి ఎలా చెప్తే బాగుంటుంది ఇదే కథని. ఇప్పుడు అలా చెప్పడం వల్ల ఏమైందంటే ఆ బుక్ యొక్క ప్రాముఖ్యత తగ్గిపోయింది. ఈ సినిమా నువ్వు తీసింది కూడా పెద్ద పేరు రాలేదు, డబ్బులు రాలేదు ఆబ్వియస్లీ. సో చిన్నవి ఇవన్నీ సరిదిద్దుకుంటే అయ్యేవే. ఐ డోంట్ నో వై అసలు ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్ కూడా ఇలా ఫెయిల్ అవుతాడని అనుకోలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ మూవీని ఇది అటు రొమాన్స్ మూవీ అవ్వలేదు, రొమాంటిక్గా తీసాడు కొన్ని సీన్స్ అయితే, అటు అది కాలేదు, ఇటు యాక్షన్ పరంగా యాక్షన్ సీక్వెన్సెస్ లేవు. ఒక్క క్లైమాక్స్లో ఆ ఫైట్ ఎందుకు పెట్టాడో కూడా తెలియదు, ఏదో పెట్టాలి కదా అని పెట్టాడు. అటు యాక్షన్ సినిమా కాదు. ఇప్పుడు డ్రామా సినిమా అంటే డ్రామాని కూడా సరిగ్గా చూపించలేపాడు. ఇప్పుడు డ్రామా సినిమా అంటే ఎత్తుకు పై ఎత్తు అలాగా ఏదైనా ఉందా అంటే, అంత రాజకీయంలో ఫస్ట్ పార్ట్లో ఉన్నంత ఎత్తుల మీద పై ఎత్తులది సెకండ్ పార్ట్లో అసలు కనిపించలేదు. త్రిష క్యారెక్టర్ మొత్తం అసలు సెకండ్ పార్ట్లో లేదనే చెప్పాలి, తొక్కేశారు. ఆమె ఫస్ట్ పార్ట్లో చూస్తే అసలు ఈమె సెకండ్ పార్ట్లో బాగా రన్ చేస్తుంది షో అని అనుకున్న వాళ్ళందరూ డిసప్పాయింట్ అయ్యి ఉంటారు. ఆమెకు అసలు రోలే లేదు. ఇంకా విక్రమ్ అయితే ఉంది, ఇందులో ఎక్కువ రోల్ ఉంది, బట్ సెకండ్ పార్ట్లో డైలాగులు ఏవో పెట్టేశాడు అతనికి. బట్ ఓవరాల్గా క్యారెక్టర్ ఇస్ వెరీ బ్యాడ్. ఆర్క్ ఏదైతే ఉందో క్యారెక్టర్ ఆర్క్, అంత పవర్ఫుల్ క్యారెక్టర్ లాస్ట్కి వెళ్ళి చనిపోవడం అనేది, అయినో ప్రేమ కోసం ఇలా ప్రాణత్యాగం చేశాడు, ఆమె కళలో ఆనందం చూడడానికి ఆర్ వాట్ ఎవర్, బట్ స్టిల్ సింక్ అవ్వలేదు. బుక్లో నువ్వు రాసుకుంటే బాగుంటుందేమో, కానీ సినిమాగా తీస్తే మాత్రం ఇలాగే ఉంటుందని ప్రూవ్ అయింది ఓవరాల్గా. సో ఇదండి నేను లాస్ట్ 3 monthsలో చూసిన మూవీస్. మీరు ఇందులో డెఫినెట్గా చూడాల్సిందైతే ఏక్ బందా కాఫీ హే, ఆ తర్వాత ఎ మిలియన్ లిటిల్ థింగ్స్.
మీరు ఏ మిలియన్ లిటిల్ థింగ్స్ షో కనుక ఫాలో అయ్యి మీకు నచ్చుతుందో లేదో చెప్పండి నాకు. చూస్తారని ఆశిస్తున్నాను. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా